సో హాయ్ అందరికి ఈరోజు అయితే మన టాపిక్ ఏంటి అంటే మనమైతే మళ్ళీ సిఎస్ అయితే ఆడబోతాం అనమాట. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనమైతే సిఎస్ ర్యాంక్ పుష్ తీస్తున్నాం అన్నమాట. ప్లాటినం 3 నుంచి డైమండ్ వరకు కుదిరితే ఈరోజు డైమండ్ వరకు అయితే చేద్దాం, ఓకేనా. అండ్ చెప్పినట్లే గైస్, అండ్ వీడియో అయితే ప్రతి సండే అయితే పెడుతున్నాను అనమాట. సో దీనికై నా కష్టం న్యూస్ మీద కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్, ఓకేనా. అండ్ మన అన్ని ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లింక్ అవుతుంది అనమాట. సో ఫాస్ట్ వెళ్ళి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట మన అన్న ఛానల్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఏం చేస్తున్నామంటే సిఎస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏ ర్యాంక్లో ఉన్నామంటే ప్లాటినం 3లో అయితే ఉన్నాం, చూసుకోవచ్చు, ఓకేనా. ఇంకొక మ్యాచ్ అయితే ప్లాటినం 4కి వెళ్ళిపోతాం అనమాట. అండ్ గాయ్స్ ఇంకేం లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. That it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. సో గైస్ మనమైతే స్టార్ట్ చేసినాం అనమాట సిఎస్ అని. మనకైతే నెక్స్ట్ మ్యాప్ అయితే వచ్చిందనమాట. సో మనమైతే యూఎస్పీ అయితే డబ్ల్యూఎస్పీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా దీంతో వేట మొదలే పెట్టుడే ఇక. ఓకే, కిందకి వెళ్ళి వస్తుందో. ఓ అమ్మ, చీమలు బాబు ఏం చెప్తాను ఒక నాక్ ఇద్దరు. ఓ అమ్మాయిలు కిల్చి దూపుతుర్రు. ఓకే ఇద్దరు. ఓకే గైస్ ఫైనల్ మనమైతే అరే ఏంది గైస్ ఎమోషన్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాం మనకి. సరే మనమైతే ఒక కిల్ అయితే కొట్టినాం అనమాట, ఒక కిల్ అయితే కొట్టినాం. సో ఇప్పటి నుంచి ఏం చేద్దాం, మనమైతే MP5 ఎందుకంటే యూఎంపీ రీకాల్ అయితే MP40 బాగా పడుతుంది అనమాట. అందుకే MP5 తీసేస్తున్నాం. ఏమంటే ప్రెస్ ఉంది. ఓకే ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఫాస్ట్గా నేను కంటెంట్ దాక్కొని అక్కడ చూపిస్తాను నేను. అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటే టక్ వస్తారనమాట. సో ఫాస్ట్గా మనైతే వాళ్ళని అయితే లేపేద్దాం అనమాట. ఓకే ఇప్పుడైతే ఇక్కడ దాక్కుందాం, వాళ్ళైతే ఇక్కడికి వస్తారనమాట. అక్కడ జంప్ కింద ఒక టైర్ అక్కడ జంప్ చేసి ఇక్కడికి అయితే వస్తారనమాట. అరే ఎందుకు షూట్ చేసాను నేను వచ్చి. ఓకే ఇక్కడికి వెళ్ళి వెనకాలకి వెళ్ళి దొంగటలకి దాక్కొని కొట్టిద్దాం. ఓకే అక్కడికి వెళ్ళంగానే అయితే మళ్ళీ కలుస్తాం. సో గైస్ ఇక్కడైతే ఒక నాక్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే వీళ్ళే కొట్టేసి ఇంకా నేను కొట్టేం లాభం. ఎన్ని కిల్స్ అబ్బా కొట్టేసిన ప్రైడ్ 5 కిల్స్ అంట. ఓకే ఇప్పుడు వచ్చేసి MP5 అట్లనే వేసేద్దాం. మనకు అప్డేట్ మ్యాక్స్ అయిపోయింది. ఇంకా ఒకటి తీసుకుందాం గ్లో అలా. అండ్ దూరంకి వెళ్ళి మనతో షార్ట్ అంటే దూరంకి వెళ్ళి కొట్టేద్దాం అనమాట వాళ్ళని. మా రైట్ వెళ్తాం వచ్చి. అరే ఇదొకట కొత్త అబ్బా G36 వచ్చి. ఓకే ఫాస్ట్ వెళ్ళిపోదాం ఇంక ఇక్కడికి. ఓకే ఇంకా లాంగ్ రేంజ్కి షార్ట్ రేంజ్కి MP5 వాడదాం అనుకున్నా. అవును రైట్స్లో కూడా. అరే ఏందమ్మా కోపెల్లెట్లే. అరే కిల్ చోర్లు వేస్ట్ కాలు బతుకు. ఏం బతుకురా మీద కిల్ చోర్లు వేసుకుంటా. నీ బతుకు కిల్ చోరు ఎందుకేసి ఇంత దారుణంగా కొడుతురు అసలు. కిల్ చోర్లు. సో గాయస్ ఇప్పుడైతే మనం ఎక్స్చేంజ్ చేద్దాం అనమాట గ్రోజాకి, ఎందుకంటే గ్రోజా బాగా పడుతుంది. అండ్ గాయస్ అంటే ఈ వీడియో చాలా ఖర్చు అయితే రావచ్చు, తక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య వేసి లాస్ట్ వీడియో పెట్టినా కదా అదైతే 16 minutes 11 seconds కానీ వీడియో దానికి ఎంత కష్టపడ్డాను. నాకు చుక్కలు కనబడ్డాయి. నాకు పోతూ ఉంటే లాగ్ అవుతుంది, అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు లాగ్ అయితే మొత్తం క్రాష్ అయిపోతుంది అనమాట. వీడియో మొత్తం చెక్ చేసుకుంటూ మిస్టేక్ చేసుకుంటూ చూస్తాను అనమాట నేను. ఇంకా నారానదా దాదా బయటికి వస్తే వాడికి హెడ్డే ఇంకా MP5 తోటి. ఇక్కడ నా వెనకాల ఒక్కడ ఉన్నాడు నాకు తెలుసు. నాగి అక్క ఈ మొత్తం ఒక్క కిల్ల కొట్టి నీళ్ళ వేసులు కొట్టినమ్మా. అమ్మా బేట్ చేద్దాం అనుకున్నా టీచర్. ఇక ఈజీ గేమ్ అంట. థ్యాంక్ యూ
క్లాప్స్ నోట్ అయితే ఉందన్నమాట మనకి. సో గైస్ ఫైనలీ మనం అయితే ప్లాటినం 4 యాహూ ప్లాటినం 4కి వెళ్ళిపోయినాం అనమాట మనం. ఎక్స్ట్రా స్టార్ నైస్. ఇంకా 2 మ్యాచెస్ ఆడితే, ఇంకా 2 or 3 మ్యాచెస్ ఆడితే అయిపోతుంది అనమాట, మనకి డైమండ్కి వెళ్ళిపోతాం. అండ్ గైస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి సేమ్ నెక్స్ట్ సండే వస్తాను అనమాట. అట్లా సండే అంటే మనకి అక్టోబర్లో అంటే డైలీ వీడియోస్కి అయితే పెట్టడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా ఉంటాయి కాబట్టి. నాకు ఎడిటింగ్కే 2 hours పోతుంది అసలు. అందుకే మనకి ఇష్టమైన పర్గెటరీ మ్యాప్ అయితే వచ్చిందనమాట. ఓకే, ఇంకా దీంతోనే ఇంకా చేయడంతోనే వెయిట్ మొదలుపెట్టుడే ఇంకా. సో గాయస్ ఇప్పుడు మనైతే వెయిట్ అయితే మొదలు పెట్టేసినాం అనమాట. లెఫ్ట్లో కూడా కనబడ్డాడు, అక్కడ బిల్డింగ్ ఒకటి పోయాను, ఈ బిల్డింగ్లో కూడా ఉన్నాను, నా ముందు కూడా పోయాను. ఓకే, ఇక్కడ నాకైతున్నాయి బాద్షా మరి కనబడితే చలోకి ఓరియన్ బాబే. ఎత్తుకొని ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఓకే, వాడు అక్కడ ఉన్నక్కడు నాకు గన్స్ కింద తీసుకో, డబ్బులు వచ్చుకొని. ఓరి అక్క నేను ఒక్కనేనా? ఊరుకోరు, లెగెత్తు. ఊరిచి మొత్తం ఇద్దరు ఒకసారి కొట్టేసారు, అంతా ఫుల్ మొత్తం హెల్త్ అంతా పోయింది. సో గైస్ చూడొచ్చు, స్పీడ్ మొత్తం జోన్లో వండిండు. జోన్ వచ్చిన తర్వాత ఏమో చూసి లేస్తుండే, ఇంకా మంచిగా థామ్సన్ AWM ఉంది మన దగ్గర. లాంగ్ రేంజ్ ఇద్దాం, ఏం తీద్దాం? లాంగ్ రేంజ్ M4 ఏమని తీద్దాం. ఓకే, ఇప్పుడు ఏమి కొడుతా చూడండి. అండ్ గైస్ ఎవరికైతే కొత్త లైలా క్యారెక్టర్ నచ్చిందో అది లైక్ అయితే అనమాట, ఎందుకంటే ఈ లైలా నాకు నచ్చింది అనమాట. ఈ బండిల్ కానీ ఆ నేమ్ కానీ అసలు బాగుందన్నమాట చాలా. అండ్ ఇదైతే ఎందుకు యూజ్ నాకు తెలియదు. నేను అనుకున్నట్టయితే అంటే నేనేమనుకుంటున్నా అంటే అంటే ఇది ఓన్లీ ARM, అంటే ఇది ఓన్లీ AR గన్స్కి, AWMకి అంటే స్నైపర్స్కి పనిచేస్తాను అనమాట. వేరే గన్స్ SMGకి ఏం పని చేయవు అనమాట. నేనేమనుకుంటున్నా అంటే ఈ క్యారెక్టర్ పెట్టుకొని కొడితే డ్యామేజ్ ఎక్కువ పడుతుంది అనుకుంటున్నా అపోనెంట్ ఎనిమికి. సో ఇక్కడ నుంచి వెళ్ళి కొడదాం మనం, కాకపోతే నా నుంచి తప్పించుకుంటాడు వాడు. ఎంత దమ్ముంటే కొనాక్. ఓకే, వెనకాల అక్కడ ఉన్నా తుల్లో బాగా ఇద్దామా పిల్లని ఎత్తుకున్నాం. తెలుసురా ఆడికి కొడతాను తెలుసురా. ఇట్లాంటి పిల్లాటలు మస్తు అన్న నేను. ఇక్కడ ఉన్నాను అబ్బడి కనబడతలే. అది లేక అట్లుంటుంది మరి. దా బ్రోరి వైపు వెనకాలకి వెళ్ళి కొట్టేసింది బాచా. బట్ మనమైతే 2 kills అయితే కొట్టినాం, ఇంకొక కిల్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫాస్ట్గా ఏమండబ్లు దొరికింది, మళ్ళా వేట మొదలు పెడదాం ఇంకా దీంతో. సో గాయస్ మనం తీసుకున్నాం అనమాట M1W M4 ఏమన్నా. సో దీంతో కొడదాం ఇంకా. ఓకే మనం ఫాస్ట్గా బిల్డింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ బిల్డింగ్లోకి వెళ్ళి అంతా ఎక్కడ చూసినా కానీ మీసు ఈ బిల్డింగ్లో నుంచే కొడుతుర్రు, అందుకే అసలు ఎట్లా ఎక్కుతారా పైకి. ఓకే, ఇక్కడ ఉన్నాను. ఓకే, నేనా ఓ షిట్. ఏం చేద్దాం గైస్, కొన్ని ఉన్నా. సో ఓకే, కూల్. జోన్ రాకముందు వెళ్ళిపోయాం ఫాస్ట్గా. ఓ షిట్, జోన్ గైస్, జోన్లో పడి చచ్చిపోయాను. సో గాయస్ ఇప్పుడైతే మనం M1W అయితే తీసినాం అనమాట. అండ్ ఒకవేళ మనం చూసినట్లయితే
లైక్ సైడ్ ఒక్కటే అనుకుంటున్నా, సైడ్ కంటే ఇట్లా కత్తిర కానీ ఒక యానిమేషన్ ఇచ్చిన అనమాట. మీకు ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు కదా, ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ని మనం ఒత్తి వదిలేస్తే ఇట్లా ఒకటి ఉందన్నమాట యానిమేషన్. నాకు అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇది వచ్చే అప్డేట్లో. ఎంత దూరం కావాలంటే అంత దూరం పెట్టుకోవచ్చు, టైం లిమిట్ ఉంటుంది లోడింగ్ ఇట్లా. ఓకే ఓకే అంతా చేయడంతోనే కొడతాం నీకు, చేయడంతో హెడ్ గీయడంతో హెడ్. ఓకే ఓకే ఎట్లా వాడ పైకి ఎక్కినా జీటును పట్టుకున్నా, జీటుతో భయపెడుతున్నాం వేసాను మరి అట్లా ఉంటుంది మన భయం అంటే. నువ్వు అరే అనవసరం ఇదే కాదు నాకు నచ్చింది గేమ్. వేస్ట్ కాడు ఒక్కరి మీద ఏం పెడితే ఇంకొన్ని మీద పోతుంది వేస్ట్. అది టూ నన్ను హెడ్ కొడుతుండే మంచిగా. ఎందుకు వేసేది స్కార్ తీసుకుందాం మళ్ళీ అప్పట్లాగానే. గైస్ మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే చూసారు కదా, ఇది అండ్ ఇది వచ్చేసి మనమైతే బూ అయితే కొట్టినాం అనమాట. అండ్ మనమైతే MVP అయితే కొట్టేసినాం అనమాట 8 kills. అండ్ గైస్ ఇంకో 2 matches బూయా కొడితే మాత్రం డైమండ్ అనమాట. ఎందుకు కట్ చేస్తున్నా అంటే మరి వీడియో లెంత్ అయిపోతుంది, మళ్ళీ మీకు కూడా బోర్ వస్తుంది అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట వీడియో వచ్చేసి. సో మనమైతే నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మనమైతే తర్వాత బూయా కొట్టినైతే మనమైతే మళ్ళీ కలుసుకుందాం. సో గాయస్ ఇప్పుడైతే మనమైతే మ్యాక్టెన్ అయితే తీసేసినాం అనమాట. సో గాయస్ నాకైతే కొంచెం వెళ్ళిపోయింది, కొంచెం వేసింది అట్ట మాటలేకపోతున్నాయి అనమాట. ఓకే మ్యాక్టెన్తో కొడదాం, షారీ దింపుడే ఇంకా. ఓకే 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 కొంచెం బేరిగా వేసి వీడియోకి ఒకవేళ అంటే నెక్స్ట్ వీడియో కల్లా మొత్తం పోవచ్చు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మ్యాక్టెన్తో నింపేద్దాం. ఇంకేమైనా కనబడటంలో ఇప్పుడే అంతే. ఇంకా ఓరి అక్క తెలుసు ఆడుకుంటా ఉన్నా. ఓకే రైట్ సైడ్ ఒకడు కొట్టేద్దాం అని రేడికి వస్తా కదా నువ్వు, నేను చెప్తా. ఎందుకేసి అమ్మాయిలు ఎట్లా కొడుతుర్రు వచ్చి, వాళ్ళు కొడితే కనెక్ట్ అవుతుంది, నేను కొడితే మాత్రం కనెక్ట్ కావట్లే. ఎట్లా గాయస్. సరే గైస్ మనం ఈ మ్యాచ్ తర్వాత ఏమైందని అయితే చెప్తా, ఓకేనా? అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన దిమిత్రి చేసిన ఒక నాట్ చేసి అయిపోయినట్టు వినిపోయింది. ఇంకా ఓరియన్ వేసి అనమాట అయిపోయి ఈపీ మొత్తం పోతుంది, హెచ్పి కూడా అయిపోయి వస్తుంది. ఎంటర్ ఉన్న దగ్గర వస్తుంది. అమ్మ మస్తు ఆడుతున్నాం, బట్ ఇట్స్ ఓకే. ఏం కాదు ఒకటే రౌండ్ కదా. అమ్మ 0 kills ఎట్లా చేసి కొట్టాల్సింది, డైమండ్ పోవాల్సింది ఈరోజు. అరే 39 సరే ఏం కాదు, MP5 ఉంది బయట ఇంకా. సో ఒకవేళ కాసి మీరు కామెంట్ చేయండి అంటే నేను డైమండ్కి వెళ్తానా లేదా ఈ వీడియోలో అని చెప్పేసి, ఓకేనా? సో ఇంకా ఫాస్ట్ ఆడదాము వీటిలో. ఓకే మనకి ఎనిమిది అన్నప్పుడైతే నేనైతే మళ్ళీ కలుస్తాను మీతోటి. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎనిమిది కనబడ్డా ఎట్లా కొడుతురు గాయస్ వేస్ట్ కాదు. ఈ అమ్మ నేను కొడితే కనెక్ట్ కావట్లే, వీళ్ళు కొడితే ఇట్లా కనెక్ట్ అవుతారు వేస్ట్ కాదు. మినిమం సెన్స్ ఏం లేదు గేమ్ వాడికి, వేస్ట్ గేమ్ వేసి అసలు గేమేనా గాయస్ నాకు ఒకటి అర్థం కాక అడుగుతా. మనం కొడితే కనెక్ట్ కాదు, వీడు కొడితే కనెక్ట్ అవుతుంది ఎనిమి. ఈ అక్క ఎట్లా కొట్టాలంటే కొట్టాను కొట్టు అద్దు లెక్క. ఓకే గాయస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అన్నమాట. మన వేట ఎవరు అడ్డం వచ్చినా కానీ సరే ఎట్లయినా కొట్టాల్సిందే. ఇంకా బాగా ఎక్కువైతుంది వీళ్ళకి. M1 దొరికింది తింటున్నా, ఎట్లా ఆడుకుంటా అంటే అట్లా ఆడుకుంటా అనమాట నేను ఇంకా. సో స్టార్ట్ చేద్దాం ఇంకా. సో గైస్ మన అదృష్టానికి లాస్ట్ వీడియోలో ఇదే మ్యాప్లో యూఎస్పీతో కొట్టినాం కదా, మన దగ్గర MP5 తీసుకొని దాంతో కొట్టినాం కదా. ఇప్పుడు మన దగ్గర M1 MP5 అవుతుంది. ఓకే కానీ నాకైతే
వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే వుడ్ పిక్కర్ అయితే తీస్తున్నాం అనమాట. ఓకే తీసేసినాం. ఓకే ఇప్పుడు వచ్చేసి వెస్ట్ హెల్మెట్ కూడా పెట్టుకుందాం అనమాట, సేఫ్టీ పర్పస్. సో గేమ్ అయినా బయట అయినా సేఫ్టీ అయితే ఉండాలి కదా. సో అందుకే ఛార్జింగ్ ఇంకా 77% ఉంది. సో అక్కడ లాస్ట్ మ్యాచ్ గుర్తుంది కదా, ఇందులోనే ప్యూర్ రెడ్. ఓకే వర్రాని చెప్తే వర్రాని జంప్ ఇక్కడ నుంచి. ఓకే రైట్ సైడ్ ఉంటాను. ఏంది గైస్ వీళ్ళు వేస్ట్ గాలుతూ అమ్మ గ్రూప్ లెక్క ఫామ్ వచ్చి కొడుతురు బాట్ నా కొడుకులు వేస్ట్ గాలు. ఏంది అసలు డైమండ్ పోతామా లేదు, ఎట్లయినా వేసి డైమండ్ పోకపోయినా దాని లాస్ట్ సార్కి పోవాలి మనం ఎట్లయినా. ఓకే 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 కొట్టు అట్లా కొట్టాలని కొట్టట్లా పారాఫిల్ తోటి. అసలు పారాఫిల్ తీయాల్సింది మనం. జస్ట్ వచ్చినాం పోయి ఇంకా అయినట్టే. ఒక్క మ్యాచ్ రా పోయా, ఒక్కటే మ్యాచ్. ఓకే 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 దారుణ బయటకు రా ఊరేనా కొడుకు, బయటకు రా. ఏ రాని అట్లా కొట్రావాడిని వేసిగా హీల్ వేసుకుంటున్నాడు. కొట్టుకుంటూ అది లెక్క బూయా బూయా అట్లుంటుంది మన తోటి. ఎన్ని కిల్స్ కొట్టింది మొసళ్ళకి అసలు ఘోరంగా అవుతుంది అబ్బా. అసలు కొట్టడానికి అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్లే అదే ఒక్క కిల్ వచ్చి కొట్టి 10 కిల్స్ కొట్టిందంట. సరే సరే ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా. ఓకే గాయస్ ఇప్పుడైతే మనకి పరిగెట్. సో గాయస్ మనకైతే ఏమైందంటే మనమైతే గేమ్స్ ఆడుతున్నాం అంటే మనతో గేమ్స్ ఆడుతూనే ఉన్నాం అనమాట. అండ్ అక్కడ ఏమైందంటే కొంచెం నేనైతే చూసుకోకుండా బయటకి అయితే వచ్చినాను అనమాట. ఒక మ్యాచ్లో సంథింగ్ అట్లా ఎనిమిది కొట్టేసి చూసుకోకుండా, అంటే ఎనిమిది కొట్టేసిండ్రు నేను చూసుకోవాలి అసలు. బట్ మనమైతే ఇంకా స్టిల్ ప్లాటినం 4 అయితే ఉన్నాం అనమాట. అండ్ గాయస్ ఒకవేళ మీకు కనుక సిఎస్ ర్యాంక్ పార్ట్ 2 కావాలంటే నాకైతే ఈ వీడియోకి మస్తు ఫుల్ సపోర్ట్ అయితే వస్తుంది. ఫుల్ సపోర్ట్ వస్తే నేనైతే పక్కా అప్లోడ్ అయితే చేస్తాను అనమాట పార్ట్ 2. ఓకేనా గైస్, ఒకవేళ పక్కా ఫుల్ సపోర్ట్ వస్తుంది ఈ వీడియోకి పక్కా పార్ట్ 2 డైమండ్ అయితే చేసేద్దాం అనమాట. డైమండ్కి అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ ఫుల్ సపోర్ట్ వస్తే పక్కా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా. అండ్ గైస్ ఈ వీడియోకి అయితే ఫుల్ సపోర్ట్ అనమాట. లైక్స్ కామెంట్స్ షేర్స్ అనమాట. లైక్స్ చేస్తాను, 30 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో మీరు ఫాస్ట్గా వెళ్ళండి, లైక్ చేయండి. అండ్ మన వీడియో అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనైతే మళ్ళీ వీడియో కలుద్దాం. గుర్తుంది కదా మీరైతే వీడియోకి ఫాస్ట్గా ఫుల్ సపోర్ట్ ఇస్తే తొందరగా వస్తుంది పార్ట్ 1 పార్ట్ 2. సో ఈజీగా ఈరోజు వీడియో వచ్చేసి అప్పటి వరకు అందరికైతే బాయ్ బాయ్. దిస్ ఇస్ బీకే భువన్ సైనింగ్ ఆఫ్.